హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ షాక్, కేంద్రం కీలక ప్రకటన. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో హయ్యర్ పెన్షన్ స్కీమును అమలు చేయడానికి ఇచ్చిన దరఖాస్తుల అమలు ప్రక్రియ ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తవుతుంది. ఈపీఎఫ్ఓలో అధిక పెన్షన్ను ఎంచుకున్న సభ్యులు ఈ సంవత్సరం ఏప్రిల్ మే నుండి పెన్షన్ పొందడం ప్రారంభిస్తారని సంకేతాలు ఉన్నాయి. ఇందులో 7 లక్షలకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు పెన్షనర్లకు బిగ్ షాక్ తగిలినట్లయింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రకారం వారి జీతానికి అనుగుణంగా అధిక పీఎఫ్ పెన్షన్ కోరుకునే 17.49 లక్షల మంది దరఖాస్తుదారుల్లో 7.35 లక్షల మంది పెన్షన్ పొందేందుకు అనర్హులని తేలింది. ఉన్నత పీఎఫ్ పెన్షన్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు 24,006 మందికి మాత్రమే సవరించిన పెన్షన్ లభించింది. అదే సమయంలో 2.14 లక్షల దరఖాస్తులను ఇప్పటికీ ఈపీఎఫ్ఓ సమీక్షిస్తుంది. అయితే 2.24 లక్షల దరఖాస్తులను యజమానులు ఇంకా ఏజెన్సీకి పంపలేదు. ఈపీఎఫ్ఓ అసంపూర్ణ వివరాల కారణంగా 3.92 లక్షల దరఖాస్తులను యజమానులకు తిరిగి పంపింది. అదనపు చెల్లింపు కోసం 2.19 లక్షల దరఖాస్తులను డిమాండ్ లెటర్లు జారీ చేసింది. అధిక పీఎఫ్ పెన్షన్ కోసం వచ్చే జాయింట్ ఆప్షన్ దరఖాస్తుల్లో కనీసం సగం ఆమోదించడానికి 1.86 లక్షల కోట్లు అవసరమని ఈపీఎఫ్ఓ అంచనా వేసింది. ఆమోదం ఆలస్యం కావడానికి ఈ ఆర్థిక భారమే కారణమని ఆ సంస్థ చాలా కాలంగా చెబుతుంది. 38,000 దరఖాస్తులను పరిశీలించగా అధిక పెన్షన్ ఇవ్వడం వల్ల పెన్షన్ నిధికి 9,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది. అదనపు ఆర్థిక బాధ్యతను లెక్కించడానికి సేకరించిన డేటాను ఉపయోగిస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ అంచనాలు ఇటీవలి ఈపీఎఫ్ఓ ట్రస్టీ బోర్డు సమావేశం పత్రాలలో వెల్లడయ్యాయి. ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ పథకం 4 నవంబర్ 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అమలు అవుతుంది. దీని కింద మొదట దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ లభిస్తుంది. కానీ దీని తర్వాత ఈపీఎఫ్ఓలోని ఆసక్తి గల సభ్యులందరికీ అధిక పెన్షన్ ఎంపికను ఇవ్వాలని కోరిన దరఖాస్తుల కేసులు అనేక సమస్యల కారణంగా పూర్తిగా అమలు కాలేదు.